ఇంకో సార్. అంటే నెక్స్ట్ గేమ్ చేంజర్ రాబోతుంది. అందులో మీ రోల్ చాలా పవర్‌ఫుల్ అనేసి అన్నారు గదా! ఎవరన్నారు? దా ఎవరు బలివాళ్ళగా ఉండవు నువ్వు అసల. ఆ! చేసింది 3 రోజులు ఆడ. నాదేం పవర్‌ఫుల్లు. అది ఉంటదో ఊడిద్దో కూడా తెలియట్లే మనకి ఆడ. ఎనకో ఏడో ఉంటాం. అబ్బే! అంతేనా? ఓకే. అదేం లేదు. ఓకే. ఓకే. మీరు ఈ సినిమా రిలీజ్‌కి ముందు గూడా, ఈ సినిమా చాలా స్పెషలు, దయచేసి మీరు చూడాలి అందరూ అని చెప్పి మీరు ప్రత్యేకంగా ప్రమోట్ చేయడం జరిగింది. అంటే మీరు సాటిస్ఫాక్టరీగా ఉన్నారా? థియేటర్ రన్ విషయంలో గాని, ఈ ఆ! సినిమా ఓవరాల్‌గా ఆ! ఫైనల్‌గా? నాకైతే నమ్మకం ఉంది. కాకపోతే జనం దగ్గరికి తీసుకెళ్లడంలో ఆ పబ్లిసిటీ గాని, అయి గాని అందుకోలేకపోయాం. హ్మ్. ఎందుకంటే ఇప్పుడున్న దీంట్లో ఆ ఖర్చు గాని, ఆ ఇది గాని ఇప్పటికే సినిమాకి చాలా పెట్టారు. థియేటర్‌లకెళ్ళాలి. ఆయన శివగారైతే ప్రొడ్యూసర్ గారైతే ఎట్లైనా సరే జనం దగ్గరికి తీసుకెళ్ళాలి ఇది అనే దీంతోనే ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి ఇయన్నీ గూడా. అనేది అనుకున్నాం. ఆ ఉద్దేశంతోనే నేను అన్నిటికి తెగించి నా నంబర్ కూడా ఇచ్చా. ఫోన్ నంబర్. సినిమా బాగాలేకపోతే ఫోన్ చేసి తిట్టండి అన్న. వీళ్ళందరూ కలిసి దాని ముందు మాట్లాడింది, వెనక మాట్లాడింది తీసేసి తిట్టండి నా నంబరు, తిట్టండి నంబరు. ఏమని అర్థం ఉందో ఇది? ఏంది 5 గంటల దగ్గర నుంచి లేచి 2 గంటల దాకా సావ దొబ్బుతుంటే ఏం చెప్పాలి ఇక? ఆ దెబ్బతో నంబర్ మూసేయాల్సి వచ్చింది. సరే సినిమా చూశాడంటే ఈ ఫోన్ చేసిన వాళ్ళందరూ కనుక సినిమా చూస్తే ఈ స్పాట్కి డబ్బులు వచ్చాయి, ఇంకో సినిమా స్టార్ట్ చేసేవాళ్ళు. ఆడే 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 హలో ఏడే మీరేనా ఏడే ఎవరు? అరే అబ్బాయి సినిమా చూసామంటే ఏ సినిమా అండి? ఇంకోడు నేను కూడా సినిమాలో రావాలని ఉందండి, ఏమన్నా చేస్తారా నాకు? ఒరే బాబు నేను నంబర్ ఇచ్చింది ఇందుకు కాదురా నాయన, సినిమా చూసి చేయరా స్వామి, నీకు దండం పెడతానంటే ఏ సినిమా అండి? మ్యూజిక్ షాప్. మ్యూజిక్ షాప్ మూర్తి చూస్తానండి. అది అంటే మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా సంబంధించి ప్రమోషన్లో నేను మాట్లాడిన మాటలు ఏంది? సినిమా చూసి బాగా లేకపోతే ఫోన్ చేసి తిట్టండి అన్న. వాళ్ళేం పెట్టారు? తిట్టండి నంబరు, నన్ను తిట్టండి నంబరు, నన్ను తిట్టండి నంబరు. ఏమన్నా అర్థం ఉందా అంత?